పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యూఆర్ఎస్ పాఠశాలలోని తెలుగు సిఆర్డీగా పనిచేసిన కీర్తిశేషులు శ్రీ జంగిడి రాజేందర్ టీఎస్యూటీఎఫ్ ఏర్పరిచినటువంటి ఎఫ్డబ్ల్యూఎఫ్ సభ్యులుగా ఉండి ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా ఈరోజు 20 మే 2025 యూఆర్ఎస్ పాఠశాల వేదికగా 6 లక్షల చెక్కును వారి తల్లిదండ్రులకు టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి అందజేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు చావా రవి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 37 మంది మరణించిన సభ్యులకు 2,22,00,000 రూపాయలు అందించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్, ఎఫ్డబ్ల్యూఎఫ్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కె కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపెల్లి లక్ష్మణ్, అదేవిధంగా జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరణించిన ఉపాధ్యాయుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా అబ్బాయికి ఇప్పటి వరకు 30 లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చు చేయడం జరిగిందని, కొడుకును కోల్పోయిన మాకు ఈరోజు టీఎస్యూటీఎఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా మాకు 6 లక్షల సహాయం అందించి ఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే పాఠశాల అనారోగ్య కారణం వల్ల జంగిడి రాజేందర్ గారు చనిపోవడం అనేది బాధాకరం. जोहार राजेंद्र सर गाరికి जोहार जोहार ओके చెక్ ఇస్తాను నాకు గవర్నమెంట్ నుంచి ధన్యవాదాలు. లవన్ కుమార్ మా అన్నయ్య నా పేరు లవన్ కుమార్. మా అన్నయ్య రాజేందర్ ఆయన చనిపోయిన సందర్భంగా యూటీఎఫ్ వాళ్ళు సాయం చేసిన సందర్భంగా దాన్ని నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాను. జంగిటి రాజేందర్ గారు మనం విడిపోయిన సందర్భంలో ఆ కుటుంబానికి నష్టం, యూఆర్ఎస్ నష్టం, మన యూటీఎఫ్ ఫ్యామిలీలో ఒక సభ్యుడిగా మనకు కూడా ఆ లోటు కూర్చలేదు. వారికి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రగాఢ సానుభూతిని ఆ కుటుంబానికి తెలియజేస్తాము. రాజేందర్ గారికి జోహార్లు అర్పిస్తాము. రాజేందర్ గారు అనారోగ్యంతో మరణించిన ఆ కుటుంబం ఇవాళ ఎందుకంటే వాళ్ళు ఉన్నదే చాలా కొద్దిపాటి వేతనాలు. బహుశా ఈ సంవత్సర కాలంలో చాలా ఖర్చు పెట్టుంటారు. ఆయనకి ప్యారలైజ్ అయినటువంటి బాడీ తోటి సర్వీస్ ఇవ్వటమే కాకుండా ట్రీట్మెంట్ కోసం కూడా చాలా ఖర్చు పెట్టుంటారు. కానీ ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహకారం లేదు. ఎందుకంటే ఈ ఉద్యోగ భద్రత లేనటువంటి ఉద్యోగాలు, ఉమ్మితే ఓడిపోయే ముక్కులాగా కొద్దిపాటి వేతనాలతో వెట్టి చాకరీకి మరో పేరుగా ఈ యూఆర్ఎస్ కేజీబీలో పనిచేసేటువంటి సమగ్ర విషయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు అందరి పరిస్థితి కూడా అట్లా ఉంది.